హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విహారీతో లక్ష్మితో వాళ్ళ నాన్న ఆదికేశవ చెబుతూ ఉంటాడు, బాబు మీకు పెళ్ళయ్యాక అక్కడ అత్తారింట్లో మీ ఇంట్లో 3 రాత్రులు, ఇక్కడ తన పుట్టింట్లో 3 రాత్రులు జరగాలి. మీకు పుట్టింట్లో జరగాల్సిన 3 రాత్రులు ఇప్పటిదాకా జరగలేదు కదా, అందుకని అని చెబుతూ ఉండగా ఇందులో విహారీ అంటాడు, మేము వచ్చి 3 రోజులు అయింది కదండి, 3 రోజులు గడిపాం కదా అని అడుగుతూ ఉంటాడు. అందరూ ఒకరి మొహం ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. అప్పుడు బామ్మ అంటుంది, 3 రాత్రులు గడపాలి బాబు అంటే 3 పూటల భోంచేసి పడుకోవటం కాదు బాబు, 3 రాత్రులు మీరిద్దరూ భార్యాభర్తలుగా గడపాలి అని చెప్తూ సిగ్గుపడిపోతూ ఉంటుంది విహారీకి. అప్పుడు అర్థమవుతుంది. లక్ష్మి వైపు అలా చూస్తూ ఉంటాడు. లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదికేశవ ముందు ఆ ఏర్పాట్లు ఏవో చూడు అని చెప్పేలోపే పంతులు గారు వస్తూ ఉంటారు. అదిగో పంతులు గారు వచ్చేశారు అని చెప్పడంతో విహారీ లక్ష్మి అలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయ్యా ముహూర్తం పెట్టుకొని వచ్చాను అని చెబుతూ ఉంటాడు. ముందు ఆ శాంతి ముహూర్తం చెప్పండి ఎప్పుడు ఉందో అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. ఈరోజు రాత్రి దివ్యమైన ముహూర్తం ఉందండి, 9:15 వీళ్ళిద్దరికీ దివ్యమైన ముహూర్తం ఉంది, శాంతి ముహూర్తం అని చెబుతూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక ఆదికేశవ తన భార్య ఇద్దరు కూడా తొలి రాత్రికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక విహారికి లక్ష్మికి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.